వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్ అండి. రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరిగినప్పుడు స్థలాల రేట్లు పెరిగినాయి, అపార్ట్మెంట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ 3 crores, 5 crores, 1.5, మినిమం 1 crore అయిపోయింది. ఇప్పుడు కొంచెం తగ్గినాయి అనిపిస్తున్నా, పెద్దగా ఏం తగ్గల. మధ్యతరగతి అందుబాటులో ఏం లేవు, విపరీతంగా కాస్ట్లోనే ఉన్నాయి. బాగా పడిపోయింది ఏం లేదు. ట్రాన్సాక్షన్ ఎక్కువ జరగట్లేదేమో కానీ రేట్లు పెద్ద 20-30% పడ్డాయి, పెద్ద పడలేదు. ఎగ్జాంపుల్గా హైదరాబాద్ తీసుకున్నా, ఎక్కువ ఏం లేదు. ఎందుకంటే కంటిన్యూగా ఎప్పుడు పెరగదు కదా, మార్కెట్ అయినా కానీ ఏదైనా కానీ కంటిన్యూస్గా వన్ సైడే పెరగదు కాబట్టి ఎక్కడో చోట సలుపు తీసుకుంటుంది. డౌన్ సైడ్ కొంచెం డౌన్ అవటమో లేకపోతే కన్సాలిడేషన్ ఫేజో, మార్కెట్ కూడా అంతే కదా. ఇప్పుడు మన పరిస్థితి కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాం. అట్లనే రియల్ ఎస్టేట్ కూడా కొంత కన్సాలిడేషన్ తీసుకుంటుంది. 2004 తర్వాత ఎట్లా భూమి అయిందో, విపరీతంగా పెరిగినాయో రేట్లు, స్థలాలు కానీ ఇల్లు కానీ. సో మనం ఇల్లు కొనటం బెస్టా, మార్కెట్లో పెట్టుకోవటం బెస్టా? ఏది బెస్ట్? ఎక్కడ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది? జనరల్గా సేఫ్టీ కోసం ఒక ఇల్లు కావాలి కాబట్టి డెఫినెట్గా మన ఇన్కమ్ లెవెల్స్ని బట్టి దాన్ని బట్టి మంచి ఇల్లే కొంటాం. అది రెంట్కి ఇవ్వటానికి అనుకున్నప్పుడు కోటిన్నర అంటే రెంట్లు ఏం రావు, పెద్ద రెంట్ రావు, ఆ ఇంట్రెస్ట్ బాగా నేను రావు కదా, ఎక్కువ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వదు. బాగా ఎక్కువ వస్తే ఫెంటాస్టిక్. ఇప్పుడు 25,000, 20,000 వస్తే పెద్ద వర్కౌట్ అవ్వదు కదా. సో 3 కోట్లు 4 పెట్టి 50,000 వస్తే ఏం ఉపయోగం? సో అట్లా ఉంటుంది కాబట్టి ఏం చేయొచ్చు అంటే, మన అవసరార్థం దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఉండాలి కాబట్టి ఎట్టి పరిస్థితిలో. అది కూడా 2 పద్ధతులు ఉన్నాయి దాంట్లో. ఒకటి, మనీ ఫ్లో బాగా ఉంది, ఇన్కమ్ బాగుంది, లేకపోతే ఆల్రెడీ సర్ప్లస్ ఉంది, ఎసెట్స్ ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఒక ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉండొచ్చు. లేదు, స్టార్టింగే అంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, కోటిన్నర అవుతుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్ అడ్వాన్స్ దాంట్లో పెడితే మినిమం 1 crore, అది 4 years లాకింగ్ ఉంటుంది. సంవత్సరానికి 15-20% ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి వాటిలో పెడితే ఏంటంటే 4-5 yearsలో డబుల్ అవుద్ది. మీకు ఆ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అవి ఎప్పుడు రావాలి ఆ అమౌంట్ బ్యాక్కి? ఎంతకాలం పట్టుద్ది? అదే 4 ఏళ్ళలో మీరు పెట్టిన అమౌంట్కి డబుల్ అవుతుంది కదా. అంటే అవసరార్థం మనం ఏది కావాలో, ఏది ఉండటానికి ఒక ఇల్లు కావాలి కాబట్టి డెఫినెట్గా చేయాలి. పిల్లలు 2 ఉన్నారు, పిల్లలకి కొనాలి కాబట్టి వాళ్ళు పెళ్లి వయసు వచ్చింది, వాళ్ళకి రెడీ చేయాలి కాబట్టి వాళ్ళకి చేస్తాం. ఇక ఎక్కువ మంది ఏం చేస్తారంటే విపరీతంగా, కొంతమందికి 2 లక్షలు 3 లక్షలు రెంట్లు వస్తాయి. ఇదివరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆ పెట్టిన అమౌంట్ మీద కూడా వర్కౌట్ అవ్వట్లేదు. కేవలం ఒకటే మీకు సోర్స్, మార్కెటే. ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ లేదు, షేర్ మార్కెట్ తప్ప ఇంకోటి లేదు. ప్రొవైడెడ్ మనకి పేషెన్స్ ఉండాలి. నాకు ఈ రోజుకే కావాలి, ఈ నెలకే కావాలంటే రావు. అది ఎప్పుడైతే కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందో మనం సైలెంట్గా ఉండాలి. ప్రతి మంత్ రెంట్ లాగా వస్తుంది. ఇప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ బాగున్నాయి అనిపిస్తుంది, రేపు మార్కెట్ పెరిగినప్పుడు పోస్ట్ ఆఫీస్ నథింగ్ అనిపిస్తుంది, ఇక 20-30% వచ్చినప్పుడు. సో అట్లా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఎవరికి ఏది ప్లాన్ సూట్ అవుతుందో దాని ప్రకారం చేస్తే మినిమం అయితే ఒకటి పెట్టుకుంటే బెస్ట్. తర్వాత కొంతమంది అసలు అది కూడా పెట్టుకోకుండా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద ఎక్కువ రాబడి తెచ్చుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఐడియాస్, ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉండాలి. స్టేటస్ కోసం అంటే పెట్టుకోవాలి, మంచిది ఒకటి పెట్టుకోవాలి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు కాబట్టి దాని బదులు 100% సేఫ్ అంట నేను. ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్ పడుతుంది, ఫ్లాట్ మనం అమ్మలేము. మార్కెట్ పడుతుంది, షేర్లు అమ్మలేము. ఈ రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుంది, దేనికైనా రిస్క్ ఉంటుంది. రిస్క్ టాలరెన్స్ అనేది ఎంత అనేది మనం చూసుకోవాలి, ఎంతవరకు భరించగలం అనేది మనకు ఉంటుంది.
అంతవరకు అయితే మనం భరించవచ్చు. ఇప్పుడు మార్కెట్ 40% పడింది కోవిడ్లో, మళ్ళీ తీసుకుందా లేదా? డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. మీరు గ్రాఫ్ చూడండి, 25 ఏళ్ళు 30 ఏళ్ళని చూడండి, మార్కెట్ కంటిన్యూస్గా పడి లేస్తూనే ఉంటుంది. పడుతున్నప్పుడు ఎక్కువ మనం ఫికర్ అవుతాం. అది కూడా మనం తెలుగు వాళ్ళని, 2 రాష్ట్రాల వాళ్ళమే ఇంకో రకంగా బాగా చెప్పుకోవాలంటే 100% భయమే లేదు. 100% భయమే లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయండి, సైలెంట్గా కూర్చోండి. డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపైనా ఎల్లుండైనా వచ్చి తీరాల్సిందే మార్కెట్. ఇట్లా ఎవరి ప్లానింగ్ ప్రకారం వాళ్ళ ప్లాన్ చేసుకొని చేస్తే ఉత్తమం. ఇల్లు కొనటం కంటే మార్కెట్లో పెట్టడమే ఉత్తమం అంటా నేను 100%. కాకపోతే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అసలు ఇల్లు లేదే, ఒకటన్నా బాగుంటుంది అనేది, ఇది పడుతున్నప్పుడు. అందుకని ఒకటి సేవ్ చేసుకొని ఇంక తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంతా మార్కెట్లో పెడితే ఇంకా ఆల్టర్నేట్ సోర్స్ లేదు, ఒక్కటి కూడా లేదు. ఒక్కటి చెప్పండి ఏదన్నా సోర్స్ ఉందో, ఎవరైనా సరే. మార్కెట్ కాకుండా ఇంకోటి ఏదన్నా ఉందా? పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, లాంగ్ టర్మ్ లైఫ్ ఫిక్స్డ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిపోయిన తర్వాత హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ వాట్ మార్కెట్. మార్కెట్ మించింది లేదు. కానీ కొన్ని ఇవి ఉంటాయి, గొళ్ళాలు ఉంటాయి, కొన్ని దేనికైనా రిస్క్ అనేవి ఉంటాయి. ఆ రిస్క్ మనం పడాలా. అది పడితేనే, ఎందుకంటే చీకట్లో ఉంటేనే కదా వెలుగు తెలిసేది, వెలుగు విలువ తెలిసేది. చీకట్లో లేక వెలుగులోనే ఉంటే విలువేం తెలుస్తుంది? అదే ఆ పాయింటే మనం ఇది చేసుకోవాలి. డెఫినెట్గా పడుతున్నప్పుడు ఎక్కడ చేయాలి, పేషెన్స్గా ఆగి మళ్ళీ కొంటమా, లేకపోతే స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేయటమా, దీని ప్రకారం చూసుకుంటే మంచిది. డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.